స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏమాత్రం బలం లేకపోయినా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణపై చంద్రబాబు ఎందుకు పోటీ పెడుతున్నారని మాజీ మంత్రి ఉషా శ్రీచరణ్ ప్రశ్నించారు. సోమందేపల్లి, పందిపర్తి గ్రామాల్లో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారామె. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను భయపెట్టి అక్రమంగా గెలిచేందుకు కూటమి ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న పొలిటికల్ సినారియో చూస్తుంటే నిజంగా ఎట్లా అనిపిస్తూ ఉంది అంటే టీడీపీకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో బలం లేదు. అయితే సంఖ్యాబలం లేదన్నా కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం, మరీ ముఖ్యంగా టీడీపీ వాళ్ళందరూ కూడా ఈరోజు కుట్ర రాజకీయం చేయాలి, ఏదో ఒక రకంగా ఎమ్మెల్సీ ఎలక్షన్ గెలుచుకోవాలి అని వాళ్ళు స్థానిక సంస్థ ఎలక్షన్స్లో గెలిచిండే వాళ్ళందరినీ కూడా కాంటాక్ట్ అయ్యి వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకి గురి చేసి ఏదో ఒక రకంగా లేనిపోని మాటలు చెప్పి ఏదో ఒక ఆమిషాలు చూపెట్టి వాళ్ళందరినీ కూడా లాక్కునే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో నిజంగా ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ ఖచ్చితంగా ఖండిస్తూ ఉంది. ఎందుకంటే సంఖ్యాబలం లేదు, అసలు టీడీపీ వాళ్ళకి సంఖ్యాబలం లేదు అనేది తెలిసి కూడా ఈరోజు వాళ్ళు కంటెస్ట్ చేయడం ఎంత మాత్రం సమంజసం అని ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు.